BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. అంకంరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాదు, ఆయన సినీ రంగంలో కూడా నిష్ణాతులు, సామాజిక విశ్లేషకులు కూడా, సామాజిక అంశాల మీద కూడా మాట్లాడుతూ ఉంటారు. నమస్కారం. నమస్తే గోపికృష్ణ గారు. అంకంరావు గారు, ఈరోజు దురదృష్టకరం ఏంటంటే రాష్ట్రంలో వినుకొండలో జరిగిన ఒక ఘటన గురించి గత 2-3 రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా పార్టీ కార్యకర్త అని పరామర్శించడానికి వెళుతున్నాడు. అయితే డెఫినెట్గా హత్య జరిగిన తీరుని సమాజం ముక్త కంఠంతో ఖండించాలి. ఈ విషయంలో అది ఎవరికైనా కరెక్ట్ కాదు. అప్పుడెప్పుడో తెలుగుదేశం పార్టీలో తోట చంద్రయ్య హత్య జరిగింది కదా, లేకపోతే ఇంకొకళ్ళ హత్య జరిగింది కదా అని ఈ హత్య జరగడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించకూడని పరిణామం, డెఫినెట్గా ఖండించాల్సినటువంటి సంఘటన. కాకపోతే అసలు ఇది రాజకీయమా లేదా వ్యక్తిగతమా? ఎక్కడి నుంచి మొదలైంది? ఎందుకు నడి రోడ్డులో నరికే పరిస్థితి వచ్చింది? డెఫినెట్గా నరికినటువంటి వ్యక్తి మీద అత్యంత కఠినమైనటువంటి శిక్ష విధించాలి, కీలకమైనటువంటి కేసులు పెట్టి అతన్ని డెఫినెట్గా శిక్షించాలి చట్ట ప్రకారం. నిస్సందేహం గోపికృష్ణ గారు మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈరోజు సమాజానికి కూడా అర్థం కావాలి. అదే రాజకీయమా అంటే కంప్లీట్గా ఇప్పుడే సాక్షి మీడియాలో వాళ్ళ దగ్గర తరపు బంధువు మాట్లాడుతూ ఇది కేవలం రాజకీయమే అని అంటూ మాట్లాడారు. అసలు వాస్తవం తెలియకపోతే అలాంటివే వెళ్ళే అవకాశం ఉంది కదా. రాజకీయంగా ఇంకాస్త ప్రేరేపితం అయ్యి ఒకదానికొకటి పురుగొల్పుకొని ఇంకాస్త పెద్దదయ్యే అవకాశం ఉంది కదా. గోపి గారు, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ పట్టణానికి సంబంధించి, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడి దగ్గర, అంటే వైఎస్ఆర్సీపీ నాయకుడి దగ్గర ఈ రషీద్గా చనిపోయిన వ్యక్తి కావచ్చు, జలానీ కావచ్చు, వీళ్ళు వాళ్ళ అనుచరులుగా, ప్రధాన అనుచరులుగా మెలిగారు, అట్లనే కొనసాగించారు. ఆ సమయంలో వాళ్ళు రౌడీ షీటర్ కూడా. ఆ సందర్భంగా గత ఏకాదశి నాడు, అంటే పోయిన సంవత్సరం 2023 ఏకాదశి నాడు, ఎవరు రౌడీ షీటర్లు? ఖాన్ అనే వ్యక్తి, వీళ్ళకి కూడా, వీళ్ళ మీద కూడా అభియోగాలు ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. అయితే వీళ్ళకి చిన్న ఘర్షణ వచ్చి, మద్యం సేవించిన సందర్భంగా ఘర్షణ వచ్చిన సందర్భంగా ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్న సందర్భంలో చనిపోయిన రషీద్ అనే వ్యక్తి జిలానీ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ బంధువుల్ని దుర్భాషలాడి దాడి చేసి గాయపరిచి, గత సంవత్సరం దాడి చేసి గాయపరిచి వాహనాన్ని కూడా తగలబెట్టారని చెప్పని మనకున్నటువంటి సమాచారం. ఓకే ఓకే. కాబట్టి ఆ రోజు జరిగిన దానికి ఇన్నాళ్ళ అవకాశం కూడా చూసుకొని ఆ వ్యక్తి, జిలానీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఇది కూడా గమనించాల్సిన విషయం. ఎన్నికల ముందు చనిపోయిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాడు, చంపిన వ్యక్తి మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరాడు. అంతకు ముందైతే వీళ్ళిద్దరు ఒకటే పార్టీ అంటే వైసీపీలోనే ఉన్నారు. ముఖ్యమైన కార్యకర్తలు కూడా ఖాన్ అనే వ్యక్తి దగ్గర వీళ్ళు ముఖ్యమైన కార్యకర్తలు కూడా. ఓకే ఓకే. అయితే గత సంవత్సరం జరిగిన దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడు కావచ్చు, ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఏ ఫిర్యాదును కూడా పోలీసు వాళ్ళు తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఇది ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి గత సంవత్సరం ఏకాదశి రోజు, నిన్న మొన్న ఏకాదశి అవును, సంవత్సరం క్రితం జరిగినటువంటి సంఘటన ఇది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇతను ప్రతీకారం తెచ్చుకున్నాడు. అది మాత్రం సమాజం హర్షించని విషయం కాదు ఎట్టి పరిస్థితులు. దాన్ని ఈరోజు అతను ఎవరైనా సరే, ఏ పార్టీ వాడైనా అతన్ని పట్టుకొని శిక్ష వేయించాలి, సత్వరం కూడా శిక్ష వేయించాలి. ఎందుకంటే ఇలాంటివి జరగకుండా చూడాలి. కానీ ఇది రాజకీయం చేస్తున్నారు చూడండి, ఇది చాలా తప్పు. దీన్ని రాజకీయంతో ముడిపెట్టి ముందుకెళ్తున్నారు చూడండి. ఇది పార్టీలు, ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే ఇది. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అంత ముఖ్యమైన నాయకుడు, మామూలుగా ఒక గ్రామస్థాయి నాయకుడు ఎవరు ఉంటే అతని మీద ఏదైనా దౌర్జన్యం జరిగితే ప్రతీకారం జరిగింది. రాజకీయంగా అయితే గుర్తుపెట్టుకోండి మీరు. లేదు, అంత బలమైన వ్యక్తి అయితే వాళ్ళ అనుచరులైనా కూడా దాని మీద తిరగబడతారు. కానీ ఇప్పుడు జరిగింది నిన్న ఏకుంజావన. ఆ క్షణంలో జరిగిన తర్వాత ప్రసార మాధ్యమాలు ఇన్ని వచ్చిన తర్వాత కూడా అవతల వ్యక్తి వాళ్ళ కుటుంబాల మీద దౌర్జన్యం ఏం జరగలేదు కదా. అంటే అతను చేసింది చంపడం ఒక్కటే తప్పు, కానీ దౌర్జన్యానికి ప్రతిదాడి చేయడం అనేది అక్కడ వాళ్ళు పానీలే జరిగిందేదో అనుకున్నారే తప్ప
ఫలానా వ్యక్తి చంపాడు, దుర్మార్గం, అతని మీదకి వెళ్ళి మనం ఏదో చేద్దామన్న ఆలోచన స్థానిక ప్రజలకు కానీ ఆ పార్టీ వాళ్ళకి కానీ లేదు. అక్కడ పార్టీ వాళ్ళు అసహించుకుంటున్నారు అతన్ని. అంటే రాజకీయంగా జరిగింది కాబట్టి, లేకపోతే రాజకీయంగా ఇతను తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈ టైంలో ఇలా చేస్తే ఇంకాస్త ఎక్కువ అవుతాయేమోనని ఆగి ఉండొచ్చేమో అని అనుకోలేమా? అట్లా అనుకోరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే అది. ఇప్పుడు ఆ పార్టీకి కావాల్సిందే అది. ఇలాంటివి జరగాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ట్విట్టర్ చూసారా మీరు? 30 మంది కార్యకర్తలను చంపారట. 30 మంది చంపారు, 31 మంది ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పని రాశాడు. అది 9 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపారు వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొత్తలాడిపోతా ఉన్నారు కార్యకర్తలు. మనమా అధికారంలో ఉంది వాళ్ళ. వచ్చి చంపడం ఏంటి? ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఎప్పుడు న్యాయం జరిగింది? అంటే ఆ ప్రభుత్వంలో ఉండడం కూడా మనమే చచ్చిపోవాలి, మన మీద దాడులు జరగాలి. ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనమే చచ్చిపోవాలా, మన మీద దాడులు జరగాల అని చెప్పని కొత్త ఉడికిపోతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ఏంటి? చట్టపరంగా న్యాయపరంగా వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం. అంటే ఇది ఇలాంటి చర్యల మీద వెంటనే రియాక్ట్ అయ్యి చర్యలు తీసుకోవటంలో ఏమన్నా జాప్యం జరుగుతుందా? లా అండ్ ఆర్డర్ విషయంలో ఏమన్నా గాడి తప్పుతుంది. ఎందుకంటే స్థానికంగా ఇంకా వాళ్ళు వీరభక్తులు, జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తులు, ఇంకా ఈ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ శాఖలో సిఐ కాడి నుంచి కింద వరకు ఇంకా 70-80% మంది వాళ్లే ఉన్నారు కాబట్టి ఈ ఉదంతాలు ఇలా జరుగుతున్నాయి. ఇది వాస్తవం. మీరు కావాలంటే మీరు గమనించండి. ఇప్పుడు కూడా లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని న్యాయస్థానం, పోలీసులు ఆయన్ని అదుపులో తీసుకోమని చెప్పారంటే ఇదే పోలీసులు నిమిషంలోనే వాళ్ళకి సమాచారం సేకరించి వస్తున్నారని చెప్పని వాళ్ళని తప్పించి వాళ్ళని కాపాడి వాళ్ళ దగ్గర అట్టిపెట్టుకొని ఈరోజు న్యాయస్థానం అతనికి వెలుసుబాటు లేదు తిరగటానికి, అతను అదుపులో తీసుకోమన్న తర్వాతే కదా తీసుకుంది. తమ్ముడు గోడ దూకి పారిపోతాడా? ఆయన్ని కారులో రాసమర్యాదలతో తీసుకెళ్తారా? ఇక్కడే అర్థమైపోతుంది కదా చాలా స్పష్టంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ట్వీట్ చూసుకున్నా, ఆయన మాట్లాడే విధానం చూసుకున్నా, ప్రధానమంత్రి గారికి రాస్తున్నారు కదా మాకు అవకాశం ఇవ్వండి వచ్చి మాట్లాడతాను అని. నాకు తెలిసి నెక్స్ట్ ప్రయత్నం ఐక్యరాజ్య సమితికి రాస్తారేమోనని. మా భారతదేశంలో ఇలా జరుగుతుంది అంటే వీళ్ళే చేసి. అంటే ఏమనిపించింది ఆ లెటర్ చూసినప్పుడు, ప్రధానమంత్రికి రాసిన లెటర్ చూసినప్పుడు? మొగుండు కొట్టి మొగసాలకి ఎక్కిందనే సామెత ఒకటి ఉంది, గుర్తుందా మీకు? గతంలో చనిపోయింది 9 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఒక కార్యకర్త వాళ్ళు అది వ్యక్తిగతంగా చంపేస్తే అది రాజకీయంగా జరిగింది. మీరు గుర్తుపెట్టుకుని అదే రాజకీయంగా జరిగినాయి. ఆ 9 హత్యలకు సంబంధించి రాజకీయంగా జరిగినాయి. మీరు ఆ పార్టీలోకి వెళ్తారా, ఆ పార్టీకి ప్రచారం చేస్తారా అని చెప్పని జరిగినాయి. ఇక్కడ అలా కాదు కదా. ఇద్దరి మధ్య వ్యక్తిగత వైరం, పార్టీల వైరం కాదు కదా. మిగిలిన సాట పార్టీల వైరం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని కనుక తీవ్రంగా పరిగణిస్తే పరిస్థితులు వేరేగా ఉండేవి. కానీ వాళ్ళు ఇంకా సర్దుకుంటా వస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని. వీళ్ళే రెచ్చగొడుతున్నారు. ఉదాహరణకండి, వాళ్ళ లోక్సభ సభ్యుడు, తిరుపతి లోక్సభ సభ్యుడు చనిపోతే కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు కదా. బలి దుర్గాప్రసాద్. నీకు వేరే ఆయన ఎమ్మెల్సీ గారు చనిపోతే హెలికాప్టర్లో వెళ్ళి పరామర్శించి వచ్చాడు కదా. అంటే వాళ్ళ కులం కాబట్టే. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి అవసరాలకి ప్రయోజనాలే ముఖ్యం, కులమే ముఖ్యం తప్ప ప్రజలు కానీ రాష్ట్రం కానీ వాళ్ళకి ముఖ్యం కాదండి. ఆ విధంగానే పయనిస్తున్నారు ఇప్పుడు కూడా. ఏదో ఒకటి అల్లజడి సృష్టించాలి. పెట్టుబడులు వస్తున్నాయి, మనం తరిమేసాము పరిశ్రమల్ని, పెట్టుబడులు రాకుండా చేశాము. ఇప్పుడు ఇబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రం బాగుపడితే, చైతన్యవంతం అయితే, పిల్లలు చదువుకుంటే, ఉద్యోగాలు వస్తే మనం చెప్పేది నమ్మరు కదా. ఇప్పటికే మనం నమ్మలేదు కాబట్టి ఏదో ఒక విధ్వంసం సృష్టించి రాష్ట్రంలో అలజడి సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు ఏ పార్టీ వాళ్ళు చేసినా మనం ఖండించాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం క్షమించడానికి నేరంగానే పరిగణించాలి. ప్రభుత్వం కూడా డెఫినెట్గా సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటివి తీసుకుంటారండి, దాంట్లో అనుమానమే లేదు. వాళ్ళేం వదిలిపెట్టరు. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళని కూడా, ఇప్పుడు అవతల చనిపోయిన 9 మంది కార్యకర్తలు చనిపోతే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇతని మీద కూడా అలాంటి చర్యలే తీసుకుంటారు. వాళ్ళకు ఒక రీతి, వీళ్ళకి ఒక రీతి ఉండకపోబట్టే వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఈరోజు మాట్లాడుతున్నారు. గతంలో మీరు అన్నట్టు ఇది రాజకీయ సంబంధించినటువంటి హత్య అయితే మాత్రం కాదు. వ్యక్తిగతమైన సమర్థించకూడదు అది పరిస్థితుల్లో. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో 2024లో మనం ఉన్నాం. అవును. ఈరోజు ప్రపంచం మొత్తం ఏం జరుగుతుందో 6 నిమిషంలో ప్రపంచంలో ప్రతి వాళ్ళందరికీ చరవాణిల ద్వారా అందరికీ తెలుస్తూనే ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కులాలు మతాలు పోయి
ఇప్పుడు అవన్నీ సమానత్వం అయిపోయి కులాలతో సంబంధం లేకుండా ఇవాళ ఉన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఉద్యోగం చేసేవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ రోజుల్లో మనం ఇలాంటి వాటిని ప్రోత్సహించడం అనేది, ప్రోత్సహించిన వాడిని క్షమించడం కూడా తప్పు. రైట్, చట్టబద్ధమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి వాళ్ళ మీద కఠినంగా. ఎందుకంటే చూసి చూడనట్టు కాదు, కఠినంగా తీసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఆ ప్రభుత్వం మీద విరక్తితోటి ప్రజలు ఓట్లేశారు. ఎగ్జాక్ట్లీ. మొన్న క్యాబినెట్ మీటింగ్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇసుక విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కలుగు చేసుకోమాకండి, నేను ఎవరికైతే ఆదేశాలు ఇచ్చానో వాళ్ళు చూసుకుంటారు, మీరు కలుగు చేసుకోమాకండి, మీరు ఓవరాక్షన్ చేస్తే గత ప్రభుత్వంలానే మనల్ని అనుకునే అవకాశం ఉంది, గత ప్రభుత్వం నాశనం అయింది అందుకు మనల్ని అనుకునే అవకాశం ఉందని చంద్రబాబు కూడా చెప్పాడు. సో లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అంతే నిస్సందేహంగా ఉంటాయి. నిన్న ఆయన హోంమంత్రి గారు ఏం చెప్పారు, గతంలో హోంమంత్రి గారు ఏం చెప్పారు, అలాంటి వస్త్రాధారణ వేసుకుంటేనో అలాంటివి జరిగితేనో రేపులు చేయక ఏం చేస్తారన్నట్టు మాట్లాడారు కదా. మరి ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారు, చాలా చక్కగా ఇది మంచి పద్ధతి కాదు, పార్టీలతో సంబంధం లేదు, దీన్ని మేము సమర్థించం, కార్యకర్త సమన్వయంతో ఉండాలా, అందరూ జాగ్రత్తగా చేసుకోండి, పార్టీలకు అంటగట్టొద్దు, మీరేం చేసినా కూడా పార్టీలకు అంటగడతారు, జాగ్రత్తగా ఉండండి చెబుతున్నారు కదా. రైట్ సార్. ఆ విచక్షణ, ఆలోచన విధానం వీళ్ళకి ఉండబట్టే మళ్ళీ ఆదరించారు వీళ్ళని. అది కోల్పోయారనుకోండి గత ప్రభుత్వంలోనే అవుతుంది. ఎగ్జాక్ట్లీ.